హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద ఉన్న లోగో లాగే మనం లోగో మేకర్ తోటి ఎట్లా తయారు చేయాలో. ఈ లోగో నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను, అది కూడా తెలుగులో. ఇప్పుడు మీరు చూడొచ్చు, అది కూడా ఎం మ్యాజెస్టిక్ ఛానల్లో. లోగో మేకర్ అనే యాప్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడొచ్చు. ఫస్ట్ మీరు లోగో మేకర్ లోపలికి వెళ్ళండి. ఫస్ట్ లోడింగ్ అయింది. నెక్స్ట్ మీకు వచ్చినట్టు యాడ్స్ వస్తాయి. స్కిప్, అక్కడ సెకండ్స్ ఉంటుంది, తర్వాత స్కిప్ మీద నొక్కండి. ఇప్పుడు క్రియేట్ మీద నొక్కండి. క్రియేట్ మీద నొక్కిన తర్వాత మనది స్పోర్ట్స్ కాబట్టి స్పోర్ట్స్ లోపలికి వెళ్ళండి. పైన మీకు కనిపిస్తుంది కదా బిజినెస్ ఐకాన్ ఆర్కిటెక్ట్, అలా మీరు స్పోర్ట్స్ మీదకి వెళ్ళండి. స్పోర్ట్స్ ఐకాన్ మీద నొక్కండి. త్రీ డి ఐకానిక్ పక్కనే ఉండేది స్పోర్ట్స్. చూస్తున్నారు కదా, 3D ఐకాన్ కూడా మీరు చూడొచ్చు. కానీ ఇప్పుడు మనం స్పోర్ట్స్ తీసుకోబోతున్నాం. కింద మీరు ఇక్కడ బాస్కెట్బాల్ నుంచి చాలా చూడొచ్చు, ఫుట్బాల్ చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు. చాలా ఉంటాయి, కిందకి వెళ్తుంటే లోడింగ్ అవుతూ ఉండిద్ది. మీకు ఇష్టం వచ్చిన దాని మీద ప్రెస్ చేయండి, అప్పుడు అది మీకు వచ్చిద్ది ఎడిటింగ్ చేసుకోవడానికి. యాడ్స్ వస్తాయి. ఓకే గైస్, ఇప్పుడు మీ సైజ్ ఎంచుకోండి. నాది యూట్యూబ్ సైజ్ కాబట్టి యూట్యూబ్ ఎంచుకుంటున్నాను. నెక్స్ట్ అది దాని మీద ప్రెస్ చేయండి. హైట్ని మీకు ఇష్టం వచ్చినంత ఎంచుకోవచ్చు. కొంతమందికి ఇట్లా మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు, అటు ఇటు తిప్పొచ్చు. కొంతమందికి కాస్త సేవ్ చేసిన తర్వాత బ్లర్గా వచ్చింది అన్నారు, ఆ ప్రాబ్లంగా కూడా ఇక్కడ సేవ్ చేసేస్తాను నేను మీకు. వై రొటేషన్ కూడా ఉండిద్ది, అంటే సైడ్ టు సైడ్లో రొటేషన్. జెడ్ రొటేషన్ కూడా ఉండిద్ది. ఫ్లిప్ కూడా ఉండిద్ది. వర్టికల్ హారిజాంటల్గా మనం ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద నొక్కండి. బ్యాక్గ్రౌండ్ మీద ప్రెస్ బటన్ కూడా నొక్కి మీకు చాలా ఇమేజెస్ కూడా వచ్చేటట్టు చూసుకోవచ్చు. నేను ఇది ఎంచుకుంటున్నాను. మీరు కావాలంటే ప్రెస్ బటన్ మీద నొక్కిన తర్వాత చాలా ఇమేజెస్ వస్తాయి. ఈ బ్యాక్గ్రౌండ్ మనం అటు ఇటు మార్చొచ్చు. జెడ్ రొటేషన్ ఉండిద్ది, దాని మీద ప్రెస్ చేసా కాబట్టి నాకు అది వస్తుంది బాస్కెట్బాల్. ఓకేనా గైస్, ఇప్పుడు టెక్స్ట్ మీద నొక్కాలి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. BWA బాస్కెట్బాల్ వరల్డ్ ఛాంపియన్షిప్. మీకు తగినంత సైజులో కూడా దాన్ని మార్చుకోవచ్చు. నేను ఇక్కడ దాన్ని ఫిక్స్ చేస్తున్నాను, ఎలా ఎక్కడ పెట్టాలని. ఇక్కడ మీరు కలర్ని మార్చుకోవచ్చు. పక్కన గ్రేడియంట్స్ కూడా ఉంటాయి, నేను చూపిస్తాను మీకు. మీకు తగిన కలర్ని సూట్ చేసుకుంటే లోగోకి బాగుండిద్ది. లోగో బాగా రావాలంటే బ్యాక్గ్రౌండ్ ప్రకారం, అక్కడున్న ఇమేజ్ ప్రకారం మనం కలర్ని ఎంచుకోవాలి.
మీరు ఏ కలర్ మీద నొక్కినా ఆ కలర్ వచ్చింది. అందుకే మీకు కలర్స్ అన్నీ చూపిస్తున్నాను. గ్రాడియంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా మార్చుకోవచ్చు. ప్యాటర్న్ కూడా ఉండిద్ది. ప్యాటర్న్ సైజ్ అప్లై చేస్తేనే ప్యాటర్న్ సైజుని మార్చవచ్చు. టెక్స్ట్ ఉండిద్ది, దాన్ని మీరు సైజుని కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఆ ఫాంట్ని తీసుకోండి. ఇక్కడ మీరు ప్లస్ చేస్తే అలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. మెటల్ లాట్ నా దగ్గర ఉంది. మెటల్ లాట్ నిజానికి ఫస్ట్లోనే మీకు ఇవ్వరు. ప్లస్ బటన్ మీద ప్రెస్ చేసి కొత్త యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రీ దాని మీద నొక్కండి. మనకి మనీ ఏం అక్కర్లేదు. చూసారు కదా, పక్కనే మెటల్ లాట్ ఉండేది కాబట్టి దాన్ని నేను అక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఇష్టం వచ్చింది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేయాలన్నా కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. అలా ప్రెస్ చేయకండి, అది దాని మీద ఉన్న యాప్కి వెళ్ళిద్ది. అందుకే దాన్ని అలా ప్రెస్ చేయకండి. డౌన్లోడ్ అని నొక్కిన తర్వాత దాని మీద ప్రెస్ చేయగానే డౌన్లోడ్ అయిపోయింది 100%. ఆ తర్వాత యాడ్ వచ్చింది. ఆ తర్వాత రాంగ్ నొక్కేయండి. ఆ తర్వాత మీకు అది వచ్చేసిద్ది. చూసారు కదా గైస్, వచ్చేసింది. ఓకేనా గైస్? తర్వాత మీరు మెటల్ లాట్ పెట్టుకోండి, ఎందుకంటే అది బాగుంది దీనికి. అందుకే నేను దాన్నే పెట్టాను, బాగుంది కాబట్టి అదే పెట్టాను. చూస్తున్నారు కదా గైస్, నేను ఎట్లా చేస్తున్నాను అట్లానే చేయండి. మీకు బాగా వచ్చింది. స్టైల్ని మార్చుకోవచ్చు, రొటేషన్ మార్చచ్చు దాన్ని. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. షాడో పెట్టుకోవచ్చు మీరు. షాడో నాకు ఇక్కడ పెట్టుకున్నాను షాడోని. ఈ వీడియోని ఎక్కడన్నా స్కిప్ చేసినా కూడా మీకు లోగో అసలు సరికి రాదు. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆ తర్వాత దాన్ని ఒపాసిటీ కాస్త తగ్గించండి. ఆ తర్వాత ఎనేబుల్ స్ట్రోక్ చేసుకోండి పక్కన అవుట్లైన్ని. ఆ తర్వాత లైన్లోనే పెట్టుకోండి. కలర్ని మార్చుకోండి. ఎల్లో పెట్టాను ఇక్కడ, ఎల్లో బాగుండిద్దని. చూస్తున్నారు కదా గైస్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఈ లైక్స్ నాకు మోటివేషన్గా ఉండిద్ది ఇంకో వీడియో తయారు చేయడానికి. ఎక్కువ వ్యూస్ కావాలి నాకు, షేర్ చేయండి. వ్యూస్ ఉంటేనే ఇంకో ఛానల్ నేను క్రియేట్ చేసి మీకు మంచి మంచి లోగోస్ అవన్నీ ఎట్లా తయారు చేయాలో పెట్టగలను. అందుకే గాయస్, నా గోల్ ఏంటంటే 10 lakh వ్యూస్ వస్తే చాలు. సబ్స్క్రైబర్స్ కూడా 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు పెట్టుకోవచ్చు, కలర్స్ని, బ్యాక్గ్రౌండ్ కలర్స్. ఆ తర్వాత గ్రాఫిక్స్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దానికి చాలా టైం అయింది. ఆ తర్వాత మీరు సేవ్ చేసుకోండి, సేవ్ విత్ బ్యాక్గ్రౌండ్ చేసుకోండి. తర్వాత మీకు యాడ్ వచ్చింది. ఓకేనా గైస్, మీరు చూడండి బ్లర్గా ఉండిద్ది. ఇప్పుడు నేను గ్యాలరీ లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. అక్కడ మీకు అంతా బ్లర్ కనిపించింది. చూసారు కదా గైస్, బ్లర్గా వచ్చింది. ఇలాంటి ప్రాబ్లం నాలాగే మీకు కూడా ఉందనుకుంటా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా ఎడిటింగ్ చేసుకోండి. నేను ఎలా చేస్తున్నాను ఇదే దానికి నేను ఇచ్చే మీకు సొల్యూషన్. చాలా బాగుంది కదా గైస్, ఇలా ఎవరు ఆలోచించుండరు కానీ నేను ఆలోచిస్తాను, ఎందుకంటే మ్యాజిస్టిక్ కాబట్టి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా షేర్ చేయండి, నాకు ఎక్కువ వ్యూస్ కావాలి. మీకు ఈ యాప్ లింక్ని కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అందరూ డౌన్లోడ్ చేసుకొని ఇలా మీకు చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీకు గ్యాలరీ లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఇట్లా బ్లర్గా వచ్చింది కదా, దాన్ని డిలీట్ చేయకండి, అంతే ఉంచండి. ఆ తర్వాత మీరు అందులో లోపలికి వెళ్ళండి. ఆ తర్వాత స్క్రీన్ షాట్ని చూడండి.
ఏది బాగుందో చూడండి, ఆ బ్లర్త్ బాగుందా లేకపోతే ఇది బాగుందా. అందుకే గాయస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని. మీరు ఇంకా లైక్ చేస్తే ఇలాంటి ఐడియాస్ మీకు ఎన్నో ఇస్తాను. దాన్ని ఇంకా క్లియర్గా చేసుకోవాలంటే మీరు ఆ వైట్ లైన్స్ని కూడా తీసేయండి, అప్పుడు మీకు బాగా వచ్చిద్ది. ఓకేనా గైస్, చూస్తున్నారు కదా గైస్. అందుకే గైస్ లైక్ చేయండి గైస్, ప్లీజ్ ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్.